కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వృధా ప్రాజెక్టు అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరి కాళేశ్వరం నీళ్ళే ఇక్కడ తీసుకొస్తుందని బీర్లా ఐలయ్య చెప్తున్నాడు. దీంట్లో క్లారిటీ ఎంత అని అడుగుతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన మాట వాస్తవం. మా ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 3 తారీఖున. ఓకే, డిసెంబర్ 3 తారీఖు వచ్చిన తర్వాత కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క ఎత్తిపోయలే. ఓకే, ఏదైతే గతంలో దివంగత రాజశేఖర రెడ్డి కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి అక్కడి నుంచే తప్ప కాళేశ్వరం దాని తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు రెండు కూడా కూలిపోయినా కానీ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఎత్తిపోస్తున్నాం. కేసీఆర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ కట్టిండు. కానీ మీరు ఏదైతే చెప్తారో కాళేశ్వరం కూలిపోయినా అక్కడ మేటిగడ్డ కూలిపోయినా ఆ రెండు ప్రాజెక్టులు లేకుండా మేము నీళ్ళు తెస్తున్నాం చెప్తున్నాం. కాకపోతే కొంత ఇక్కడ డ్యాములు కట్టిన మాట వాస్తవం. మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ కట్టిండు. గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడే ఈ ప్లాన్లు ఉన్నాయి. ఓకే, బసవాపూర్ కూడా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 2 TMC 1.2 TMC ఉంది. ఆ కాలువలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలువల ద్వారా నీళ్ళు కూడా వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే స్వలాభం కోసం కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఎక్కువ ఎస్టిమేట్లు పెంచి ఎక్కువ కమిషన్ల కోసం ఇప్పుడు బసవాపూర్ పూర్తిగా నిండితే మా ప్రాంతం ఏం అభివృద్ధి కాదు. ఎక్కడ సూర్యాపేట నీళ్ళు పోతాయి. ఆ జగదీశ్వర్ రెడ్డి ఆయన నీళ్ళ కోసం దాన్ని 10 TMCగా పైకి చేసి ఎత్తు పెంచి మా గ్రామాలు సుమారు 10 గ్రామాలు పోయేటట్టుగా ఆ గ్రామవాసులు నిర్వహణ చేసి ఎత్తు చేసి తీసుకుపోయిన తప్ప బసవాపూర్ నుంచి మాకు పెద్ద ఒరిగేది ఏం లేదు. గంధమల నింపితే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. 8 మండలాలతో పాటు అక్కడ అడ్డగూడూరు, తుంగతుర్తి, మోత్కూరు ఇవన్నీ బాగుతాయి. కాబట్టి గంధమల్లే ఇంపార్టెంట్ అని మా ముఖ్యమంత్రి తోటి గంధమల్లకు పోయిన సంవత్సరం రేపే అంటే 6 తారీఖు 6 నెల 2025 నాడు గౌరవ ముఖ్యమంత్రి వచ్చి చేసినాం. అది వర్క్ కూడా నడుస్తుంది. తొందరనే పూర్తి చేస్తాం. ఓకే, ఆలేరును అభివృద్ధి పదంలో తీసుకెళ్లినా అని చెప్పి గత ఎమ్మెల్యే చెప్తున్నారు. మేము చేసిన అభివృద్ధిని ఆయన కొనసాగిస్తుంది తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. అసలు ఐలయ్య చేసిన అభివృద్ధి ఏంటి అని గత ఎమ్మెల్యే అంటున్నారు. ఆ దానిపైన మీరేమంటారు? కరెక్టే. 10 ఏళ్ళు ఏం లేని వాళ్ళు బాగానే అభివృద్ధి అయ్యారు. బిల్డింగ్లు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఆస్తు సంపాదించుకున్నారు. వాళ్ళ అభివృద్ధి తప్ప ఆలేరు ఎక్కడ అభివృద్ధి కాలే. మరి మీరు అభివృద్ధి చేసినట్టే గంధమల్లి ఎందుకట్లే? కొత్త మండలాన్ని చేసిరు. మూటకొండూరుకు మండలాన్ని చేసిరు కానీ మండలం అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు MRO ఆఫీస్ కట్టిరా, MD ఆఫీస్ కట్టిరా, పోలీస్ స్టేషన్ కట్టిరా, బ్యాంకు కట్టిరా. వాళ్ళ స్వలాభం కోసం మండలం చేసి తప్ప రిలేషన్ వ్యాపారం కోసం. మూటకొండూరుకు నేను వచ్చినాక మా ముఖ్యమంత్రి సహకారంతో మా మంత్రుల సహకారంతో ఇప్పుడు పోయి చూడండి మూటకొండలో MRO ఆఫీస్ పూర్తిగా వస్తుంది, MD ఆఫీస్ పని నడుస్తుంది, పోలీస్ స్టేషన్ నడుస్తుంది. ఇక్కడ కాటపల్లి నుంచి ఆలేరు వరకు డబుల్ రోడ్ శాంక్షన్ చేసిన 40 కోట్లతోటి. వంగపల్లి వయా మూటకొండూరు, ఆత్మకూరు, గుండాల దాకా డబుల్ రోడ్ 80 కోట్లతోటి యామ్స్లో చేసిన. ఆలేరులో వేర్ హౌస్ గోడామ్ వేసిన. ఆలేరుకు కొత్త రోడ్లు శాంక్షన్ చేసింది నేనే. కొలన్పేక బ్రిడ్జికి, కాలపల్లి బ్రిడ్జికి ఫౌండేషన్ స్టోన్లు వేసారు. వాళ్ళు ఏమున్నా వాళ్ళు శిలాపాలకు వేయాలి, ప్రొసీడింగ్లు ఇవ్వాలి, పేపర్ చూపించుకోవాలి తప్ప పని ఎక్కడ జరగలే. నేను శిలాపాలకాలు కాదు, నాది పనే చేయం. ఇవాళ పోయి చూడండి కొలంపేక బ్రిడ్జి వేగవంతం అవుతుంది. 6 నెలలు కంప్లీట్ చేస్తున్నా. కాలపల్లి చూడండి బ్రిడ్జి వేగవంతం అయింది, పనులు పూర్తి చేస్తున్నా. బేగంపేట బ్రిడ్జి కంప్లీట్ చేసిన. ఇక్కడ ఆలేరు దగ్గర బ్రిడ్జి కంప్లీట్ చేసిన. ఇవి కదా పనులు. మరి నువ్వు మీ కేసీఆర్ టైంలో కాళేశ్వరం కట్టినాను, ఎందుకు నువ్వు నీళ్ళు తేలేకపోయినావు? ఇవాళ నేను వచ్చినాక 100 చెరువులు వాడుతున్నాయే. నేను నా ఫౌండేషన్ నుంచి 86 లక్షలు పెట్టి కాలువలు కెనాల్ కొట్టి హీటాచ్ పెట్టి కొడితే ఇలా 100 చెరువులు నింతున్నాయి. మీరున్నప్పటికంటే 30-40% పంట ఎక్కువ వచ్చింది. రైతులు సంతోషంగా ఉన్నారు. మీ కుటుంబం లాభమైంది అంతవరకు వాస్తవం. మీరు లాభపడ్డరు కానీ ఆలేరు ప్రజలు ఎక్కడ లాభపడలే. ఆలేరు అండర్ పాస్ చేసింది ఆమె ఎన్నడు అయింది. నేను వచ్చిన తర్వాత కొత్తగా అండర్ పాస్కి అమౌంట్ శాంక్షన్ చేసి ఇవాళ అండర్ పాస్ కంప్లీట్ చేసిన. రేపు వారంలో అండర్ పాస్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఆలేరులో తాగునీటి సమస్య ఖతం చేసిన, పూర్తి చేసిన. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక గౌరవ మా మంత్రి గారు సీతక్క గారితో మిషన్ భగీరథ కోసం 320 కోట్లు పెట్టి పైప్ లైన్ వేస్తున్నాం. ఇలా ఆలేరు బొంగిరు మిషన్ భగీరథ తోటి సస్యశ్యామలం అవుతాయి. మీరు ఏం పని చేసిరని అందుకే మేము ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టు. వాళ్ళు ఏమున్నా అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ మీద కేసీఆర్ ముఖం చూసి ఏదో ఒకసారి సెంటిమెంట్ అని ఒకసారి పథకాలు ఇచ్చిండు మనకు అక్కెరసని వేసి తప్ప వాళ్ళ బండారం బయటపడే కదా, వాళ్ళ పాలన నచ్చే కదా. గత 50 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ నాకు 50,000 మెజార్టీ ఇచ్చారు. మా గురుగారు మోత్పల్లి నర్సులు కూడా 6 సార్లు గెలిచిండు. అయినా ఆయన కూడా 30,000 దాటలే మెజార్టీ. ఇలా ఒక బీసీ బిడ్డగా కొత్తగా ఎమ్మెల్యే అయినను కూడా 50,000 మెజార్టీ ఇచ్చాడంటే ప్రజా సేవకుడని గుర్తించిండు. అయిలే మా బిడ్డ, మా కొడుకు, మా తమ్ముడు అని చెప్పి 50,000 మెజార్టీతో ఇచ్చారు. తప్పకుండా వాళ్ళ ఆశయంతో ఇంకా కూడా ఆలేరుకు ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా సేవ చేస్తే ప్రజాప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తెచ్చి ఆలేరును అగ్రగామిగా ఉంచడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఓకే, ఐలయ్య స్థాయికి మించి విమర్శలు చేస్తున్నాడు. కేసీఆర్, KTR, హరీష్ రావు పైన నాలుక కోస్తాను ఇలాంటి పదజాలం వాడుతున్నాడు. అసలు కేసీఆర్ను విమర్శించే
అర్హత ఐలేకుందా అని బీఆర్ఎస్ నాయకుల విమర్శ. సిద్ధు మంచిగా వచ్చినాడు. స్థాయి అంటే కోట్లు ఉండాలనా లేకపోతే బల్బు ఉండాలనా అహంకారం ఉండాలనా? స్థాయి అంటే ఏంది? రాజకీయ పరిపక్వత ఉండాలి. స్థాయి అంటే బలుపు, అహంకారం, డబ్బు, బంగ్లాలు, కార్ల కాదు. నా స్థాయి ఏంది? నేను చూసిన, నేను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు. అవును. బిఎస్సి కమిటీలో నేను పోతా సిద్ధు, ప్రతి అసెంబ్లీ పోతా, లిస్ట్ చూస్తా. ఓకే. గడ్డం ప్రసాద్ పేరు ఉంటుంది, స్పీకర్ తర్వాత ముఖ్యమంత్రి పేరు ఉంటుంది, మా సభ సిఎల్పి మన వ్యవహార శాఖ పేరు ఉంటుంది, తర్వాత మా మంత్రి పేరు ఉంటుంది, తర్వాత బీర్లైలే విప్ పేరు ఉంటుంది, తర్వాత కేసీఆర్ పేరు ఉంటుంది, కేసీఆర్ తర్వాత హరీష్ రావు పేరు ఉంటుంది, హరీష్ రావు తర్వాత బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉంటుంది, తర్వాత ఎంఐఎం ఫ్లోర్ లీడర్ ఉంటుంది, తర్వాత కోనమనేని సాంబశివరావు ఫ్లోర్ లీడర్ పేరు ఉంటుంది. మరి అందులో స్థాయిలో బీఎస్సీ కమిటీలో మెంబర్, ప్రభుత్వ విప్పు, నా తర్వాత కేసీఆర్ పేరు ఉంటుంది. హరీష్ రావు తన 1000 కోట్లు ఉండొచ్చు, బల్బు ఉండొచ్చు, కావరం ఉండొచ్చు. కేటీఆర్కు బల్బు ఉండొచ్చు, కావరం ఉండొచ్చు, 1000 కోట్లు ఉండొచ్చు. ఆయన ఎమ్మెల్యే కదా, ఆ ప్రభుత్వానికి నువ్వు మంత్రి, ఈ ప్రభుత్వంలో కాదు కదా. మా ప్రజాప్రభుత్వం మీద మీ నిందలేసి మా ముఖ్యమంత్రి అంటుంటే మేము కోస్తా అంటాం, చీరుతా అంటాం, బొంద పెడతా అంటాం. అరే ప్రభుత్వ విప్పుగా నా గవర్నమెంట్ నేను కాపాడుకోవాలి, నా గవర్నమెంట్ మీద నిందేస్తే నేను ఎందుకుంటా? దానికి స్థాయి అంటే ఎట్లా? స్థాయికి పైసలు ఉండాలనా, బల్బు ఉండాలనా, కవరం ఉండాలనా? అరే స్థాయి కాదు స్థాయి. అవును నేను ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పును, నా స్థాయి. అరే నా స్థాయి మీకేమేరు నాయన, నాకు అర్థం కాదు. నేను బీఎస్సీ కమిటీ మెంబర్ను, ప్రభుత్వ విప్పును. విప్ అంటే ఏది క్యాబినెట్ ర్యాంక్ మంత్రి. మా ప్రభుత్వాన్ని అడుగోలు నిందిస్తుంటే మీరు చేయని పనులు, మీరు ఇయ్యని ఇండ్లు, మీరు ఇయ్యని పెన్షన్లు, మీరు ఇయ్యని రేషన్ కార్డులు, 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వలే, 10 ఏళ్లలో మీ ఇంద్రం మిల్లిస్తే 70 ఏళ్ళు మీరు డబ్బులు పెట్టుమన్నారు, ఎక్కడిచ్చిర్రు? ఇవన్నీ చూసి మీరు నోటికి వచ్చినట్టుగా మా ముఖ్యమంత్రిని మాట్లాడితే మేము చూస్తూ ఊరుకుంటామైంది? మీలకే మేము మోసే నీళ్ళు తాగుతున్నామా? మేము ప్రజల నుంచి వచ్చిన వాళ్ళము, మీలైతే అడుక్కునే పదవులు కావు కదా. కేటీఆర్కి ఏం వచ్చింది? కేసీఆర్ పేరు చెప్తే కేటీఆర్కి పదవి వచ్చింది. కానీ మా రేవంత్ అన్నకు అట్లా కాదు కదా. మా రేవంత్ అన్న నాయనో లేకపోతే వాళ్ళ తాతో ఏది ఎమ్మెల్యే మంత్రులు కాదు కదా, వారసత్వం కాదు కదా. ఒక ఇండిపెండెంట్గా జెడ్పీసీ గెలిచిండు, ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ గెలిచిండు. ఆయన ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇలా ముఖ్యమంత్రి అయిండు. ఆయన విమర్శించే స్థాయి ఏంది? రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్, గవర్నర్ తర్వాత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి. మరి అలాంటి ప్రథమ పౌరుని, అలాంటి ప్రధాన పాత్ర ఉన్నోని నీ ఇష్టం వచ్చి మాట్లాడితే నీదేమో స్థాయి. నేను విప్పుగా, ఎమ్మెల్యేగా, క్యాబినెట్ ర్యాంక్గా చిల్లర మాటలు మాట్లాడుతుంటే నాకు కాదు, ఇంకా మొత్తం నిలువెత్తి కోస్తాం వాళ్ళను. పద్ధతి కాదు కదా. ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని కోసిరు, ప్రజలు మిమ్మల్ని కోసి బొందబెట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్లో పండబెట్టుకోరు. ఏదో మీ ఉనికి కాపాడుతందుకు మాట్లాడరు. ప్రతిపక్ష హోదా ఇప్పటికీ ఎవరు లేరు సిద్ధు. మరి మీ అయ్యా ప్రతిపక్ష నాయకుడు, మీ మా భావన నువ్వా? దానికోసం ఆయన ఫామ్ హౌస్ని బయట ఈ బిల్లారంగడి కలిసి కేసీఆర్ను బయటకు రానిస్తలేరు. ఈ ప్రతిపక్ష హోదా ఎవరు ఎప్పుడు తీసుకోవాలి? నేను ముఖ్యమంత్రి అయితే మంచిగా, నేను ముఖ్యమంత్రి, వీందో గుంపు వాందో గుంపు. సరే నీ పార్టీలో ఏమన్నా గుంపు పెట్టుకొని, ఇప్పుడు మీ చెల్లె కూడా మిమ్మల్ని కాదని పోయింది. మీ చెల్లె చెప్తుంది ఈ దొంగల వల్ల మా బాబు ఖరాబ్ అయ్యిండు, దొంగలను నమ్మి ఇలా గవర్నమెంట్ పోయింది బాప అంటుంది. అన్ని స్కామ్లు వాళ్ళే కదా. ఏది కాళేశ్వరం స్కామ్ ఆమె పెట్టింది కదా. ఎంజిఎం హాస్పిటల్ అంచనాలకు మించి కోట్లు పెట్టి హరీష్ రావు తినడని చెప్తుంది. ఇప్పుడు మేము విమర్శిస్తే విమర్శ అనుకుందాం, కానీ మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకు సంక్షేమం అందిస్తాం సిద్ధు. ఇండ్లు కానొస్తలేవా? రేషన్ కార్డులు కానొస్తలేవా? సన్నబియ్యం కానొస్తలేదా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానొస్తలేదా? పిల్లలకు ఫీజుమెంట్ కానొస్తలేదా? పిల్లలకు సన్నబియ్యంతో పాటు మిడ్ డే మీల్స్ పెంచినాం, వాటికన్నిటికీ పెంచాం కదా. ఇది కానొస్తుంది. మీ ప్రభుత్వాలు ఏం చేశారు? ఇలా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇలా వేద పాఠశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్, వేద పాఠశాల, 100 పడకల ఆసుపత్రి, వేరోజ్ గోడౌన్స్, చెక్ డ్యామ్లు, బ్రిడ్జీలు, ఇలా ల్యాంబ్ల రోడ్లు. మీరు ఏం పనులు మేము చేస్తుంటే స్థాయి అంటున్నారు. స్థాయికి తక్కువనా, పనికి తక్కువనా సిద్ధు? స్థాయి తక్కువ, కులానికి తక్కువ ఉండొచ్చు. మాది కుర్మ కులం, ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళది కులం పెద్దగా ఉండొచ్చు, కానీ మేము కుర్మ కులం. కుర్మలో పుట్టినోడైతే ఎమ్మెల్యే కావద్దా? కావాలి. విప్ కావద్దా? మంత్రి కావద్దా? ప్రభుత్వంలో పాలన చేయొద్దా? చేయాలి. దొరలే చేయాలనా? దొరపాలన కావాలనా? పేదోడి ప్రజాపాలన కావద్దా? కావాలి. అరే 5 ఏళ్ళు సర్పంచ్ అయ్యా, 5 ఏళ్ళు ఎంపీడీసీ, 33 సంవత్సరాలు పాల సంఘం చైర్మన్, 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్. ఇన్ని పనులు చేసడానికి స్థాయి తక్కువ అంటే మీ స్థాయి కదా అయ్యా. నాకేమో ఈ వేరే దురలవాట్లు లేవు వాళ్ళ లెక్క స్థాయిని పెంచుకోవడానికి. అంటే చెడు అలవాట్లు ఉండి, వ్యసనాలు ఉండి, గోవా బ్యాచ్ పోయి లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి,
ఆక్రమించుకొని లేకపోతే ఛాయ్ పైసలోడు బెదిరించి ఛాయ్ పైసలు అని చెప్పి కోర్టు సంపాదించి ఆ స్థాయి నాది కాదు. నా స్థాయి ప్రజలకు సేవ చేసే స్థాయి. పేదలకు నేను అందుబాటులో, పేదలకు ఒక పెద్ద కొడుకుగా. సిద్ధు ఒక్కడు చూడు, నువ్వు నా ఎంబడి ఒకసారి రా, అన్న ఏ ఊర్లన్నా గీన ఎవరన్నా అడుగు, ఎవడన్నా నన్ను ఎమ్మెల్యే అంటాడో చూడు. మా బీర్లైలే అంటే పేరు పెట్టి మావోడంటే ఎంత ఆప్యాయత. అవును సార్, కొంతమంది సార్ అంటారు, కొంతమంది ఎమ్మెల్యే అంటారు, కానీ నన్ను సార్ ఎమ్మెల్యే కాదు, ఐలన్న బీర్లైలే ఐలన్న, మా బీర్లైలే అంతే. మా ఇంటి బిడ్డ మా ఇంటి బిడ్డ గజ్జాలదా సార్. అరే ఎవడు లైన్ కట్టరబ్బా, సార్ మా ఇంటికి గృహప్రవేశం రా అన్న, అన్న మా ఇంటికి గృహప్రవేశం రా, నువ్వు వస్తే మాకు తృప్తన్నా, కనీసం మా ఇంట్లో పాలు వంగించిపో, ఛాయ్ అయిపోనా అంటే వాళ్ళ ప్రేమ. ఒక ఇంటి బిడ్డ లెక్క చూసుకుంటారు, ఇంటి పెద్ద కొడుకు లెక్క, ఇంటి కొడుకు లెక్క, ఒక బిడ్డ లెక్క చూసుకుంటారు. ఇది స్థాయి అంటే. స్థాయి అంటే బంగ్లాలు మిద్దెలు బల్బు కాదు. స్థాయి అంటే పేదోడు ప్రేమించడం, సాటి మనిషిని సాటి మనిషి ప్రేమించడం. ఎవరు వచ్చినా, ప్రతిపక్ష నాయకుడు వచ్చినా, ఇవాళ ఒక ఆయన వచ్చిండు టీఆర్ఎస్, పక్క కరుడు కట్టిన టీఆర్ఎస్, అన్న నీతోటి పని అవుతాను. మరి ఎందుకు రాలేదు ఆయన, ఇప్పటిదాకా వాళ్ళతో పోయి కాలేలు మొక్కుతున్నావు, నాతో వచ్చి కలిస్తే నీ పని అవుతాను ఆయన. కాళ్ళు మొక్కించుకునే సంస్కృతి వాళ్ళది, ప్రేమించే సంస్కృతి నాది. నెల తర్వాత వచ్చి నువ్వు ఇప్పుడు వచ్చినవు రా, అయినా పని చేస్తారు ఆ బిడ్డ అని చెప్పిన.